హలో గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మీరు కూడా బాగుండాలి. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటి అంటే మష్రూమ్ కర్రీ అనమాట. మష్రూమ్ కర్రీ ఫస్ట్ టైం నేనే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మష్రూమ్స్ అన్నీ మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా ఆనియన్స్, మష్రూమ్స్, టొమాటోస్ అన్నీ కట్ చేసేసుకొని ఇంకా రెసిపీ చేయడమే. సో ఎలా చేశానో మీరే చూసేయండి గాయ్స్. సో ఫస్ట్ ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇంకా బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా ఆనియన్స్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని కొద్దిగా అవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టొమాటోస్ వేసుకోవాలి అనమాట. టొమాటోస్ కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలానే సాఫ్ట్గా కుక్ అవ్వాలి అనమాట. కుక్ అవ్వాలి అని అంటే మనం ఏం చేస్తాము, సాల్ట్ వేసాం కదండి ఫాస్ట్గా కుక్ అవుతాయి అనేసి. సో ఇంకా సాల్ట్ వేసిన తర్వాత అవి కుక్ అయ్యాయి. ఇంకా సో చిన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ అన్ని అందులో వేసేయాలి అనమాట. వేసేసిన తర్వాత ఇంకా సాల్ట్, కొంచెం మళ్ళీ పసుపు, కారం అన్నీ వేసేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అలానే ఇంకా మూత పెడితే మష్రూమ్స్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఇంకా వాటర్ అన్నవి రిలీజ్ అయిన తర్వాత ఇంకా మనకి తగినన్ని వాటర్, ఎంత వాటర్ కావాలన్నది మనం వాటర్ వేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. గరం మసాలా అండ్ ధనియా పౌడర్ రెండు వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసేసి ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ చేశానన్నమాట. అస్సలు ఇంకా చికెన్ కూడా అంత హెల్తీ కాదు, కానీ అసలు మష్రూమ్ కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా లాస్ట్గా ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. సో చాలా బాగుంది. దాంట్లో కాంబినేషన్ రోటీ అండ్ చపాతీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా నేను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా రోటీ అండ్ చపాతీ మష్రూమ్ కర్రీ పెట్టేసుకొని మంచిగా తినేసాను అనమాట. ఈరోజు వ్లాగ్ ఇదే అనమాట. షార్ట్ మినీ వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.